సో హాయ్, ఒక చిన్న హెల్ప్ అనుకోవచ్చు. ఏంటంటే అవి బాబుని ఇప్పుడు డిసెంబర్ వస్తుంది, ఫిబ్రవరిలో 9 monthsకి బాబుకి పుట్టెంటికలు తిరుపతిలో ఒక్క నిమిషం తిరుపతిలో తీయాలనుకుంటున్నారు. అయితే 1 year లోపు బేబీ ఉన్న వాళ్ళకి అంత పెద్ద లైన్ కాకుండా పక్క నుంచి పంపిస్తారంట కదా. ఆ డీటెయిల్స్ అది నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కొద్దిగా నాకు చెప్పి హెల్ప్ చేయండి. అంటే ఫేక్ అకౌంట్స్కి కాదు, నా ఒరిజినల్ అంటే ఈ DJ అవినాష్ 47 అని ఉంది, అవి ఇన్స్టా కానీ, నాది స్వాతి నాయుడు 83 ఉంది, అది కానీ మా వాటికి ఏదైనా ఉంటే హెల్ప్గా చెప్పండి, ఫేక్ అకౌంట్స్కి కాదు. సో అలానే తిరుపతిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, ఏదో లెటర్ కావాలంట కదా ఎమ్మెల్యే, అట్లా సంథింగ్, అదంతా నాకు ఐడియా లేదు. సో ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే చెప్పండి. 300 tickets కూడా రేపు పొద్దున్న రిలీజ్ అవుతాయి, అవి ట్రై చేస్తా అన్నాడు. బట్ అవి వెంటనే అయిపోతాయి కదా. సో బాబుకి అక్కడే పుట్టెంటికలు తీపిచ్చాలని అవి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కాబట్టి కొద్దిగా అవి కావాలి. 1 year బేబీ ఉన్న వాళ్ళకి పక్క నుంచి ఈజీగా పంపిస్తారంట కదా. అదేదైనా కొద్దిగా రెడ్డిదా మాట్లాడదు, అదేదైనా కొద్దిగా తెలిస్తే చెప్పండి, హెల్ప్ చేయండి. రెడ్డి కూడా చెప్తుంది, ఎందుకంటే ఇందాక తను చెప్తుంటే నేను ఆపేసాను కదా, తను ఫీల్ అవుతుంది మళ్ళీ. చెప్పు. ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం, తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి మీరు 1 year లోపు బేబీ ఉన్న వాళ్ళకి పక్క నుంచి పంపిస్తారంట. అవి ఎలా ఏంటి నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే అట్లానే డాడీ కొరవాడినట్టు మెల్లమెల్లగా మాకుతున్నారు. ఇంతసేపు ఆకరిండ్రు, ఇంకా గుర్తు పట్టుకుని మాత్రం చెప్తుండ్రు. అసలు ఆ తిరుపతి గురించి ముందే వాళ్ళు చంపేస్తున్నారంటే తిరుపతిలో, కానీ సరే చెప్తున్నా సరే తిరుపతికి మెల్లమంటుండు. మళ్ళీ డాడీ ఏమంటుండు, నేనున్నా కదా నేను నా గురించి తెలుసా అని అంటుండు మళ్ళీ డాడీ. తను చెప్పిన దానికి అర్థం ఏంటంటే, నేనేమన్నానంటే చిన్న బాబు కదా, ఈ మధ్య బాగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, బస్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్. అంత లాంగ్ జర్నీ దేనికి, చిన్న బాబు ఉన్నాడు కదా ఎందుకు అని నేను అన్నాను అనమాట. సో దాని ఏమంటుందంటే, బయటకు వెళ్తే అందరూ చనిపోతున్నారు కదా, అంటే బయట ఈ పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా. పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు 60+ ఏజ్ వాళ్ళు 4 members చనిపోయారు, టీవీలో చూపించారు. అంటే వెహికల్ గుద్దుకుని. రైల్వే ట్రాక్ మీద ఒక అమ్మాయి పడిపోయి చచ్చిపోయింది. అదొకటి, ఇంకా ట్రైన్ కుట్టుకుపోయి యాక్సిడెంట్స్, ఎన్ని యాక్సిడెంట్స్ అట్లనే. అసలు నాకు భయం వేసింది. మేము ఎక్కాము, దాన్ని ఏమంటారు, బస్సా ట్రైన్ ఎక్కాము, నాకు భయం వేస్తుంది. కన్నుతున్నాయి చచ్చిపోయిన వాళ్ళ ట్రైన్స్, నాకు భయం వేస్తుంది. మనం మేము కూడా పడిపోతామేమో అని డాడీకి చెప్పా. చాలా చూసావంటివి, ఆ డాడీకి చెప్పా, డాడీ నాకు భయం వేస్తుంది, అవి కింద పడిపోయినాయి కదా అని చెప్పా. పాప చెప్పేది ఏంటంటే, ఈ మధ్య ఒక మంచి రోజు ఉందని చాలా మంది ఒక గుడికి వెళ్ళారు, తొక్కిసలాట అయ్యింది. వచ్చేవే వెళ్ళేవే ఒకటే అయ్యి, అది ఈ మధ్య న్యూస్లో బాగా వచ్చింది. తొక్కిసలాట అయ్యి చాలా మంది చనిపోయారు, టీవీలో చూపించారు కదా. వాళ్ళందరూకి కింద పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేయడం అదంతా. సో పుణ్యక్షేత్రాలకు వెళ్తే కూడా ఇలా జరుగుతుంది. ఇంకోటి నేను చెప్పాను కదా, ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర కూడా ట్రైన్ గుద్ది ఒక అమ్మాయి చనిపోయిందని. సో దాని గురించే భయం అవుతుంది. చిన్న బాబుతోటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా తొక్కిసలాట్లు అవుతుంది. అందులో తిరుపతిలో అదే లైన్ అంతా బాగానే ఉంటారు, నిదానంగా తోసుకుంటూనే ఉంటారు. ఆ దగ్గర దేవుడి దగ్గర వెళ్ళేసరికి మాత్రం బాగా తోపులాట జరుగుతుంది. నాకు అది భయం. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను అదే భయపడ్డా, పిల్లోళ్ళు ఉన్నప్పుడు కూడా నేను అదే భయపడ్డా. దేవుడు అన్ని దగ్గర ఉన్నాడు, తిరుపతి ఒక దగ్గర అని నేను అనట్లేదు. మన ఇంట్లో ఉంటాడు, మన మనసులో ఉంటాడు. ఒకరికి మనం హెల్ప్ చేసే దాంట్లో కూడా దేవుడు ఉంటాడు, ప్రతి దగ్గర దేవుడు ఉంటాడు.
నేను అట్లా కానీ చిన్నపిల్లలతో వెళ్ళడం అనేది నాకు భయం. ఎందుకంటే మనుషులే హెల్ప్ చేసేది, తోసుకునేది మనుషులే. ఏంటో ఆరాటం ఏంటో. ఇప్పుడు ఒక దగ్గర వచ్చాం, అందరికీ దర్శనం అవుతుంది, ఒకరి తర్వాత ఒకరు నిదానంగా వెళ్ళొచ్చు. కానీ ఆ కాసేపే తోసేసుకుని తొక్కిసలాటలు చేసేసి ఆళ్ళు చచ్చిపోయి పక్కనోళ్ళు చచ్చిపోయి పిల్ల పెద్ద అందరూ ఇంత ప్రమాదం దేనికి? దేవుడి దర్శనం అవుతుంది, మనకు అంత అర్జెంట్ ఏముంది అంటున్నా నేను. దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు సినిమా మరి 2.5 గంటల లా కూర్చొని చూస్తాం కదా, కంగారుగా వెళ్ళిపోం కదా. అలాగే ఫోన్లో వీడియోలు కూడా చూస్తాం కదా. అలాగే దేవుడి దర్శనం కూడా నిదానంగా ఒకరి తర్వాత ఒకరు చేసుకోవచ్చు కదా. అంత అర్జెంట్, అంత కంగారుగా చూసుకుని బయటకు వెళ్ళిపోయి ఏం చేయాలి? అది నేను అంటున్నా. మనం టైం పెట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అంత టైము వెయిట్ చేస్తారు, అంత టైము చేస్తారు తిరుపతిలో. ఆ దర్శనం దగ్గర వెళ్ళేసరికి అంత తొక్కిసలాట, అంత తోపులాట ఎందుకు? తొక్కిసలాట జరగలే, కానీ తోపులాట అయితే జరుగుతుంది. దానికి నాకు భయం. తిరుపతిలో నీకు పుట్టెంటికలు తీస్తారంట పండు. ఇది అంతా జుట్టంతా కళ్ళల్లో పడిపోతుంది, ఇక్కడ దాకా పడిపోతుంది. ఇప్పుడు 7th మంత్ సాలిడ్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇది దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో ఇక్కడ కట్ చేసి వేరే వీడియో స్టార్ట్ చేస్తాను. సో చెప్పాను కదా, తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాం ఫిబ్రవరిలో. ఏదైనా దానికి సంబంధించి ఎవరైనా హెల్ప్ చేస్తే చేయండి. అదే 1 year లోపు బేబీ ఉన్న వాళ్ళకి పక్క నుంచి పంపించు. దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు చెప్తే నేను అలా కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఫేక్ అకౌంట్స్కి నాకు సంబంధం లేదు. ఈ వీడియో మళ్ళీ ఫేక్ అకౌంట్లో ఉంటే అక్కడ రిప్లైస్ అక్కడ అది సంబంధం లేదు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నా పేరు మీద ఫేక్ చేసే వాళ్ళు కుక్క సావు సావాలి.